ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? కొద్దిగా బ్యాక్గ్రౌండ్ అయితే ఇగ్నోర్ చేసేయండి. కొద్దిగా ఇంపార్టెంట్ అప్డేట్. ఇంట్లో అయితే కరెంట్ లేదు, అందుకే ఈ విధంగా మీ ముందుకైతే రావడం జరిగిందనమాట. అదేం అప్డేట్ అంటే ఇవాళ సాయంత్రం 6 గంటలకి ప్యారడైస్ టీజర్ ఉంది. ఈ విషయం మీ అందరికీ తెలుసు. దానికన్నా ఒక స్పెషల్ అప్డేట్ అయితే ఉంది. అదేంటి అనేటటువంటి డీటెయిల్గా చెప్తా చూడండి. స్పెషల్ అప్డేట్ కాదు ఇది. ఈ వీడియో నాకు తెలిసి డిలీట్ అవుతుంది. వీలైనంత త్వరగా చూసేయండి, లేదా సేవ్ చేసి పెట్టుకోండి, లేదా మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఉంటారు కదా మహేష్ బాబు ఫ్యాన్స్ గ్రూప్స్లో, దాంట్లో అయితే షేర్ చేయండి అనమాట. చెప్తాను అదేంటి అనేటటువంటిది. వారణాసి సినిమా ఒక లీక్డ్ వీడియో అయితే బయటకు వచ్చింది. నేనైతే షాక్ అయినా, ఫస్ట్ నమ్మలా. ట్రెండ్ అవుతుంది అనమాట. వారణాసి లీక్డ్ వీడియో అని చెప్పి ట్రెండ్ అవుతుంది ట్విట్టర్లో అండ్ ఫేస్బుక్లో, వేరే చోట్ల అయితే ట్రెండ్ అవుతుంది. ఇదేదో ఫేక్ అయి ఉంటుందిలే. ఈ 9వ తారీఖు చూసుకున్నట్లయితే మహేష్ బాబు గారు బర్త్డే ఉంది. సో బర్త్డే అప్పుడు ఎలాగో అప్డేట్ ఇవ్వట్లేదు జక్కన్న అనేటటువంటి కోపంతో ఈ విధంగా ఫేక్ ట్రెండింగ్ చేస్తున్నారు వీళ్ళని చెప్పి అనుకున్నా. నేనైతే అదే ఫిక్స్ అయ్యి కూర్చున్నా. లీక్ కాలేదు, ఏం కాలేదు అని చెప్పి మరీ అనుకున్నా. కానీ కట్ చేస్తే నాకైతే నా ఫ్రెండ్ పంపిండు ఆ లీక్డ్ వీడియో. అది చూసిన తర్వాత దిమ్మ అయితే తిరిగింది. నిజంగానే లీక్ అయింది. అది ఏ విధమైనటువంటి ఏఐ వీడియో కాదు, ఏ విధమైనటువంటి ఫోటోషాప్ వీడియో కానే కాదు, క్రియేట్ చేసిన వీడియో కానే కాదు. 100% వారణాసి మూవీ నుండే లీక్ అయినటువంటి వీడియో. ఆ వీడియోలో ఏముంది, ఆ వీడియో ఎలా చూడాలి అనేటటువంటిది డీటెయిల్గా చెప్తా చూడండి. ఫస్ట్ థింగ్ చూసుకున్నట్లయితే నేను మీకు అప్డేట్ ఇచ్చా వారణాసి గురించి, టీజర్ గురించి చాలాసేపు మాట్లాడిన అనమాట. ఈ 9వ తారీఖు మహా అయితే పోస్ట్ వస్తుంది. మహా అయితే ఒక లుక్ లాంటిది ఏదైనా రిలీజ్ చేస్తారు. అంతకుమించి ఏమి ఎక్స్పెక్ట్ చేయమాకండి అనేటటువంటిది నేనైతే మీకు చెప్పాను. కానీ కట్ చేస్తే ఇప్పుడు రూట్ మారింది అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది. ఇది రెండోసారి. ఇప్పుడు ఫస్ట్ టైం చూసుకున్నట్లయితే వారణాసి సినిమా అనౌన్స్ చేయలేదు. అసలు వారణాసి అనేటటువంటి పేరు కూడా మనకు తెలియదు. మహేష్ బాబు గారు రాజమౌళి కాంబినేషన్లో సినిమా స్టార్ట్ అయింది, కానీ దానికి పూజ కూడా చేయలేదు. దానికి సంబంధించినటువంటి అఫీషియల్ డిక్లరేషన్ కూడా లేదు. రాజమౌళి గారు తన ట్విట్టర్లో ఏ విధమైనటువంటి పోస్ట్ లేదు, మహేష్ బాబు గారు ఏమీ లేదు, ప్రొడక్షన్ బ్యానర్ దగ్గర నుండి కూడా ఏ విధమైనటువంటి అప్డేట్ రాలేదు. జస్ట్ మనం అనుకునేది ఓకే, మన రాజమౌళి గారు త్రిబుల్ ఆర్ తర్వాత మహేష్ బాబుతో నెక్స్ట్ లెవెల్ సినిమా తీస్తాడు, ఇంకా ఆ సినిమా బాగుంటుందని చెప్పి మనం అనుకునేది తప్ప ఏ విధమైనటువంటి అప్డేట్ మూవీ టీం దగ్గర నుండి అఫీషియల్గా అయితే బయటికి రాలేదు. అవునా కదా? వచ్చిందా? రాలేదన్నమాట. సో మనం అనుకునేదే. అదే టైంలో పాపం ఏ మహానుభావుడు లీక్ చేసిండో, ఒక మహానుభావుడు వీడియో అయితే లీక్ చేసిండు. అందులో చూసుకున్నట్లయితే మన పృథ్వీ సుకుమారన్ గారు చూసుకున్నట్లయితే వీల్ చైర్లో కూర్చొని ఉన్నాడు. ఆ తర్వాత మన మహేష్ బాబు నుండి వెనక నుండి నెడుతూ ఉన్నారు. అంటే మన మహేష్ బాబు అయితే మోకాల మీద పడతారు అనమాట. కుంభకి వెళ్ళి ఎలా చూస్తాడో అదే జస్ట్ లీక్ అయినటువంటి వీడియో. అది చూసుకున్నట్లయితే ఆఫ్రికాలోను ఎక్కడో జరిగినటువంటి ఇన్సిడెంట్ అని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. సో ఆఫ్రికా దగ్గర షూటింగ్ చేస్తుంటే ఆ విధంగా తీసి లీక్ చేశారు. అది చూసి 100% ఇది మౌంటైన్ డ్యూ యాడ్ అనుకున్నారు. అసలు లీక్ అయింది క్లిప్ కానే కాదు. అలా ఎలా లీక్ అయింది? మీరు మరీ కామెడీ చేస్తున్నారు, అంత ఈజీగా లీక్ అయింది. రాజమౌళి అక్కడ ఉంది. ఈవెన్ మహేష్ బాబు గారు అయినా సరే మొబైల్ అక్కడ హ్యాండ్ ఓవర్ చేసి రావాలి. మనం త్రిబుల్ ఆర్ టైంలో చూసాం. ఎన్టీఆర్కి రామ్ చరణ్కి ఐడి కార్డులు ఇచ్చి మరీ టార్చర్ చేసినటువంటి వ్యక్తి అయినా ఆయన సినిమా దగ్గర నుండి వీడియో లీక్ అయిందంటే మీరు అలా నమ్మారు? అది ఖచ్చితంగా మౌంటైన్ డ్యూ యాడ్ అయ్యారా అని చెప్పి నా కామెంట్లు చేశారు. కానీ అందులో పృథ్వీ సుకుమారన్ గారు ఉన్నారు. పృథ్వీ సుకుమారన్ గారు ఉంటుంది మౌంటైన్ డ్యూ యాడ్ ఎలా అయింది, థమ్స్అప్ యాడ్ ఎలా అయింది, ఇది ఖచ్చితంగా లీక్డ్ వీడియోనే అన్న. ఆ తర్వాత ఎప్పుడు అది కన్ఫర్మ్ అయిందో తెలుసా? ఎప్పుడైతే మన వారణాసికి సంబంధించినటువంటి ఈవెంట్ రామోజీ ఫిల్మ్ సిటీలో కండక్ట్ చేశారు, కుంభాకు సంబంధించినటువంటి ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు, అప్పుడు 100% అందరూ కూడా ఫిక్స్ అయి కూర్చున్నారు అది అఫీషియల్ అని. అదేవిధంగా ఇప్పుడు లీక్ అయినటువంటి ఈ వీడియోని చూసి కూడా చాలామంది ఇది ఫేకే, ఇది ఒరిజినల్ కాదు, ఇది అసలు ఉండేటటువంటి అవకాశమే లేదు అని చెప్పి చాలామంది కామెంట్ చేస్తున్నారు. విత్ ప్రూఫ్స్తో చూపించేటటువంటి ప్రయత్నం చేస్తాం. ముందైతే ఆ వీడియోలో ఏముంది అనేటటువంటిది డీటెయిల్గా చెప్తా చూడండి. ఒకసారి పిక్చర్ చూడండి. ఈ పిక్చర్లో మీకు ఏం కానొస్తుంది? ఒక సింహం మొత్తం బ్లడ్ అనేటటువంటిది తన ఒంటి మీద ఉంది. అది చూసుకున్నట్లయితే నీళ్ళలో మునుగుతుంది. ఇది కానుతుంది కదా. ఈ సింహం పేస్లో మన రుద్రాన్ని పెట్టండి, మన మహేష్ బాబుని పెట్టండి. ఇదే లీక్ అయినటువంటిది. ఇది ఒకటే కాదు, కొన్ని క్లోజప్ షాట్స్ కూడా లీక్ అయినాయి అనమాట. మన మహేష్ బాబు చూసుకున్నట్లయితే అది మొత్తం షర్ట్ అయితే వేసుకున్నాను అనమాట. మొత్తం బ్లడ్ అవుతుంది, ఒంటి నిండా బ్లడ్ అయితే ఉంది. తను నదిలోకి అయితే దిగుతుంది అనమాట. తను అంటే నాకు తెలిసి ఇదేదో పెద్ద ఎంట్రీ సీన్ లాగా ప్లాన్ చేస్తాడేమో అనేటటువంటి ఫీలింగ్ కలుగుతుంది. మన రాజమౌళి గారు చూసుకున్నట్లయితే మన ఎన్టీఆర్ అన్నది అప్పుడు బ్లడ్తోనే ఎంట్రీ ఇప్పించిండు. మొత్తం బ్లడ్ అంతా ఒంటి పోసుకొని టైగర్ అయితే తను వెంటాడిద్ది అనమాట. ఈ విధంగా బ్లడ్తో అయితే ఒక ఎంట్రీ అయితే ఇప్పించిండు. అదే రకంగా ఇప్పుడు చూసుకున్నట్లయితే ఏదో గట్టిగానే ప్లాన్ చేస్తున్నాడు అనేటటువంటి ఫీలింగ్ అయితే నాకు కలిగింది అనమాట. ఫస్ట్ వెనక నుండి ఒక షాట్ చూసినా మామూలు లేదు. బాడీ అయితే చాలా అంటే చాలా యూనిక్గా ఉంది. అంటే ఇప్పటిదాకా మన మహేష్ బాబుని చూసింది ఒక లెక్క, ఇక మీదట చూడబోతుంది ఒక లెక్క అనేటటువంటి ఫీలింగ్ కలుగుతుంది. ఇంకా చుట్టూ ఉన్నటువంటి అట్మాస్ఫియర్ బట్టైనా, చుట్టూ ఉన్నటువంటి ఆ వాతావరణం బట్టైనా ఇది ఖచ్చితంగా వారణాసి అనేటటువంటి ఫీలింగ్ కలిగింది. ఇది వారణాసి సినిమా కాదు, వారణాసి ప్రాంతంలో తీస్తున్నటువంటి షూటింగే అనేటటువంటి ఫీలింగ్ కలిగింది. అండ్ రాజమౌళి గారు కూడా అక్కడక్కడైతే కనబడుతున్నారు అనమాట. సో ఇది 100% లీక్ అయింది అనేటటువంటి ఫీలింగ్ అయితే నాకు కలిగింది. మీరు అడగొచ్చు మాకు లింకు కావాలి, డిఎం చేయి బ్రో అని. అలా ఇందులో పెట్టొచ్చు,
కానీ కాపీరైట్ స్ట్రైక్స్ అనేటటువంటి వస్తాయని చెప్పి నేనైతే పెట్టట్లేదు అనమాట. మీరు నాకు ఇన్స్టాగ్రామ్కి వచ్చి ఫాలో కొట్టి నాకు మెసేజ్ చేయండి. మ్యాక్సిమం నేనైతే మీకు వీడియో పంపించేటటువంటి ప్రయత్నం చేస్తా. వీలైతే నా దగ్గర ఎగ్జాక్ట్లీ 10 seconds వీడియో క్లిప్ అయితే ఉందన్నమాట. సో ఎలా లీక్ అయింది అనేటటువంటి దాని మీద అయితే వాళ్ళైతే రీసెర్చ్ చేస్తున్నారు, వాళ్ళైతే పరిశోధన చేస్తున్నారు. లైక్ అప్పుడు కూడా వీడియో లీక్ అయింది, అది అసలు ఎవడు మొబైల్లో రికార్డ్ చేసి లీక్ చేసింది అనేటటువంటి తెలియదు. ఇప్పుడు చూసుకున్నట్టు ఇది లీక్ అయింది. మన రాజమౌళి గారు ఎంత స్ట్రిక్ట్గా ఉన్నా కానీ దానికి సంబంధించినటువంటి ఇంకా ఎక్కువ లీక్స్ అవుతున్నాయి అనేటటువంటి ఫీలింగ్ అయితే నాకు కలుగుతుంది. ఆయన జాగ్రత్తగా ఉండటమే దెబ్బ అవుతుంది అనేటటువంటి ఫీలింగ్ నాకు కలుగుతుంది. ఉదాహరణకి రాకా మూవీ ఉంది, ఈ ఒక్క క్లిప్ అయినా చూసారా, ఒక్క షార్ట్ అయినా చూసారా, కనీసం టైటిల్ లీక్ కావడమన్నా చూసారా? మన ఫౌజీకి సంబంధించినటువంటి లీకులు మనం చూసాం, వేరే వేరే సినిమాలకు సంబంధించినటువంటి లీక్స్ మనం చూసాం, కానీ రాకాకి సంబంధించినటువంటి ఏ విధమైనటువంటి లీక్స్ చూడాలి. దానికి గల కారణం ఏంది? వాళ్ళు ఇండోర్లో చేస్తున్నారు షూటింగ్. ఎప్పుడైతే ఒక గది లాంటిది ఏర్పరచుకొని ఆ గదిలోనే గ్రీన్ స్క్రీన్ పెట్టి భారీ భారీ విఎఫ్ఎక్స్ పెట్టి షూటింగ్ శరవేగంగా జరిపించేటటువంటి ప్రయత్నం చేస్తారో అక్కడ సంబంధించి ఏ విధమైనటువంటి లీకులు రావు, ఏ విధమైనటువంటి కనీసం ఇంత క్లిప్పు బయటికి రాదు, ఏ విధమైనటువంటి లుక్ బయటికి రాదు. ఎప్పుడైతే వాళ్ళు అవుట్డోర్ వస్తారో, అంటే మనం ఏది లీక్ అయినా కూడా అదే, ఫౌజీకి సంబంధించి ఇండోర్లో షూటింగ్ అప్పుడు ఒక క్లిప్ కూడా లీక్ అవ్వాలి. ఎప్పుడైతే అవుట్డోర్లో వాళ్ళు బయటకు వచ్చారో, అవుట్డోర్ అంటే ఏంది, మన ప్రభాస్ అని చూసుకున్నట్లయితే ఇలా పట్టుకుంటాడు, సిగరెట్ తాగుతాడు. ఈ విధమైనటువంటి లుక్లు ఖచ్చితంగా అవుట్డోర్లో షూటింగ్ జరిగినప్పుడే బయటకైతే వస్తాయి అనమాట. సో వారణాసికి సంబంధించినటువంటి ఆల్మోస్ట్ 70% షూటింగ్ అవుట్డోర్లోనే జరుగుతుంది. రామోజీ ఫిలిం సిటీలో కొంత షూటింగ్ చేశారు, వారణాసిలో ఇంకొంత షూటింగ్ చేశారు, ఆఫ్రికాలో ఇంకా కొంత షూటింగ్ చేశారు. ఈ విధంగా బయట ప్రాంతాలకు వెళ్ళి షూటింగ్ చేస్తున్నప్పుడు లీక్స్ అయితే బయటకు వస్తున్నాయి. ఇండోర్లో షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో ఒక పెద్ద షెడ్ లాంటి తీసుకొని దాంట్లో కూడా చాలా మట్టుకు షూటింగ్ అయితే కంప్లీట్ చేశారంట. కానీ అక్కడికి సంబంధించి ఒక్క క్లిప్ బయట రాలా. ఇలాంటివి మీరు లీక్ చేయొచ్చు. లైక్ మన మహేష్ బాబు నార్మల్గా రుద్ర క్యారెక్టర్లో ఎలా ఉండు అనేటటువంటివి 100 లీకులు చేయొచ్చు. కానీ అదే మహేష్ బాబు రాముల్లాగా ఎలా ఉండు అనేటటువంటిది ఒక్కటంటే ఒక్క లీక్ కూడా మీరు చూడలేరు. ఎందుకు చూడలేరు? అది ఇండోర్లో షూటింగ్ జరుగుతుంది. అవుట్డోర్ షూటింగ్కి ఇండోర్ షూటింగ్కి ఇంత తేడా ఉంటుంది అనేటటువంటిది మీరైతే గుర్తుంచుకునేటటువంటి ప్రయత్నం చేయండి. ఓకే, ఇప్పుడు లీక్ అయినటువంటి దానివల్ల ఏమైనా ఫరగబడిద్దా అంటే పడదు. సినిమా మీద హైప్ ఇంకా జయ్యని పెరిగిద్ది అనమాట. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ 9వ తారీఖు మహేష్ బాబు గారి బర్త్డే ఉంది. బర్త్డేకి మనకి ఏ విధమైనటువంటి అప్డేట్ లేదు, ఉందా లేదా అనేటటువంటి తెలియదు. ఏదనంటే ఆ దూకుడు సినిమా రిలీజ్ చేసుకొని దాంట్లో ఎంజాయ్ చేయండి రా అంటారు. అండ్ అదే వేరే డైరెక్టర్తో వర్కింగ్, వేరే డైరెక్టర్లు అయితే ఖచ్చితంగా ఏదో ఒక అప్డేట్ ఇస్తారు అనేటటువంటి చిన్న ఆశ ఉంటుంది. ఈవెన్ శంకర్ గారైనా, లేకపోతే ఇంకా అట్లీ అయినా, లేకుంటే ప్రశాంత్ నీల్ చూసుకున్నట్లయితే ఎన్టీఆర్ అన్నకు సంబంధించి డైరెక్ట్గా ఎంత పెద్ద గ్లిమ్సే వదిలిండు, అంత ప్రేమ ఆయనకి. కానీ మన రాజమౌళి గారి మీద ఎవరికి కూడా నమ్మకం ఉండదు. ఆయన నమ్మడానికి అయితే లేదనమాట. ఎందుకు నమ్మొద్దు అని అంటే ఆయన ఈడు, అది నేనైతే 100% చెప్పైతే. కానీ ఇస్తాడు, ఈ లీక్ దాన్ని బట్టి అయినా సరే ఏదో ఒకటి రిలీజ్ చేస్తాడు అనేటటువంటిది నేనైతే కోరుకున్నా. ఒకవేళ ఏ విధమైనటువంటి గ్లిమ్స్ రాపోయినా, ఏ విధమైనటువంటి టీజర్ రాపోయినా, ఇక దీంతోనే మనం అడ్జస్ట్ అవ్వాలి అనేటటువంటి ఫీలింగ్ అయితే నాకైతే కలుగుతుంది. ఒక్క మాట అయితే చెప్తున్నా, సంభవం అంటే ఏంటో చూస్తారు. సంభవం అది మామూలు సంభవం కాదనమాట. లీక్ అయినటువంటి క్లిప్సే గూస్ బంప్స్ తెప్పిస్తాయి ఫ్రెండ్స్. నిజంగా నాకైతే నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది అనమాట. ఒకదానికి మించి ఒకటి అయితే నెక్స్ట్ లెవెల్ ఫీలింగ్ని అయితే తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నాయి. ఏదైనా ఒక పోస్టర్ చూస్తే గూస్ బంప్స్ రావాలి. ఏదైనా పోస్టర్ చూసినా, సాంగ్ చూసినా, టీజర్ చూసినా, ఉదాహరణకి ప్యారడైజ్కి సంబంధించి ఒక పోస్టర్ రిలీజ్ చేశారు, చెయ్యిది మొత్తం బ్లేడ్లు గుచ్చుకొని ఉన్నాయి, దాన్ని చూసి గూస్ బంప్స్ వచ్చినాయి. ఫౌజీకి సంబంధించింది కూడా ఏదో ఒకటి ఉంది, దాని గురించి గూస్ బంప్స్ వచ్చాయి. కానీ ఏ విధమైనటువంటి హంగామా లేకుండా, ఒక బీజం లేకుండా, ఒక కలర్ గ్రేడింగ్ లేకుండా అలాంటి మేకింగ్ వీడియోలు చూసినా మనకి గూస్ బంప్స్ వస్తున్నాయి. అంటే సినిమా చూస్తే ఏమైపోతాం అనేటటువంటిది జస్ట్ ఇమాజినేషన్ చేసుకోండి. మీ ఇమాజినేషన్లో కూడా ఉంటుంది. ఇదైతే నేను మరీ ముత్తకంఠంతో చెప్పేస్తున్నాను అనమాట. వీడియో అయితే టాప్ నాకు ఉంది ఫ్రెండ్స్. దాంట్లో మన మహేష్ బాబు అన్న అయితే బ్లడ్ పూసుకొని ఒక సింహంలా కనపడ్డాడు. నాకైతే ఒక మొత్తం వేటాడడానికి రెడీగా ఉన్న ఆ సింహం ఫీలింగ్ అయితే నాకు కలిగిందనమాట. దాంట్లో డౌటే లేదు. మీరు ఎంతైతే ఎక్స్పెక్ట్ చేస్తారో దానికి మించి డబుల్, ఒక త్రిబుల్ మీకు ఇంపాక్ట్ ఇస్తాడు మన జక్కన్న అనేటటువంటి ఫీలింగ్ అయితే నాకైతే మళ్ళీ కలుగుతుంది. వెయిట్ చేస్తున్నా. నేను జక్కన్నను కోరుకునేది ఒకటే, ఇక నువ్వు 2027 ఏప్రిల్లో రిలీజ్ చేస్తా అని చెప్పి అప్పుడు రిలీజ్ అయిపోయినా మేము బాధపడం, అది ఖచ్చితంగా పోస్ట్పోన్ అవుతుంది, దాంట్లో డౌటే లేదు. కాకపోతే జస్ట్ ఒక 30 సెకండ్లో, లేకుంటే ఒక ప్రోమో లాంటిదో, లేదా ఒక నిమిషం ఒక చిన్న గ్లిమ్స్ రిలీజ్ అయ్యి జక్కన్న. ఎందుకంటే మహేష్ బాబు అన్న ఆ నంది మీద ఉరికొచ్చే క్లిప్పే మేము చూసినాం. కానీ నెక్స్ట్ 9వ తారీఖు మాకు సెలబ్రేట్ చేసుకోవడానికి, నెక్స్ట్ ఇయర్ నువ్వు రిలీజ్ చేసేటటువంటి సినిమా దాకా ఒక చిన్న హోప్ ఉండాలి, మేము దాంతో సంతృప్తి పడాలి అని చెప్పి రిలీజ్ చేస్తామని చెప్పి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకున్నా. సో దీనిపై మీ కామెంట్ ఏంటి అనేటటువంటి తప్పకుండా కింద కామెంట్ చేయండి. మీకు వీడియో కావాలంటే నా ట్విట్టర్కి వెళ్ళండి ఫ్రెండ్స్, లేదా ఇన్స్టాగ్రామ్లో చెక్ చేయండి. మ్యాక్సిమం మీకైతే పంపించేటటువంటి
తీసుకునే ప్రయత్నం చేస్తా. నా దగ్గర అయితే ఉంది, వాళ్ళది డిలీట్ అయిపోతే నాకైతే తెలియదు అనమాట. కొన్ని కేసెస్ కూడా పెడతారంట. అందుకే మీకు పంపిన ఒకటైతే నేను గట్టిగా చెప్తాను, స్ప్రెడ్ అయితే చేయమాకండి. స్ప్రెడ్ చేయడం అనేటటువంటి తప్పు. కుక్కలు గట్టిగా అరుతున్నాయి, అయినా కానీ నేను మీకోసం రిస్క్ చేసి ఈ విధంగా వీడియో చేసిన. దీన్ని లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత ఇంకో మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్, నమస్కారం. అండ్ ఈవినింగ్ ప్యారడైజ్ టీజర్ వస్తుంది అనమాట 6కి. మా ఏరియాలో కరెంట్ లేదు, కొద్దిగా లేట్ అవ్వచ్చు, బట్ వెయిట్ చేయండి. లేట్ అయినా మీకు లేటెస్ట్ ఇస్తా.